Welcome back to my channel Inspired by Prasanna. Thank you so much for your valuable support and encouragement. And చాలా మంది నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నేను రోజు ఒక చిన్న స్మాల్ టాపిక్ అని చెప్పను, ఒక వస్తువు గురించి, ఆ వస్తువు నుంచి మన లైఫ్లో మనం నేర్చుకుంటే మన లైఫ్లో మనం ఎంత ముందుకెళ్తాము అన్న విషయం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. ఆ వస్తువు ఏమీ కాదు, మన ఎడ్యుకేషన్ లైఫ్లో మనకి చాలా యూజ్ అవుతుంది. మనం దానితోనే మన కెరియర్ అంతా స్టార్ట్ అవుతుంది. మనం ఏంటి అన్నది కూడా పరిచయం చేస్తుంది. సో దట్ ఈస్ దట్ ఆ వస్తువు పేరు ఏంటి అంటే పెన్సిల్. అవును, పెన్సిల్ నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అందులో 5 టిప్స్ నేను ఈరోజు మీ అందరికీ డిస్కస్ చేయాలనుకుంటున్నాను. అవి ఏంటి అంటే, ఫస్ట్ పెన్సిల్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా మన హ్యాండ్లో పెన్సిల్ పెట్టుకొని మనం రాస్తూ ఉంటే ముందుకెళ్తుంది. సో మనం దానికి సపోర్ట్ ఇస్తున్నాం. సో ఆటోమేటిక్గా ఆ పెన్సిల్ మనం యూస్ చేసి రాస్తూ ఉంటే వెళ్తుంది. సో అలాగే మన లైఫ్లో మనం బిల్డ్ అవ్వాలన్నా, మనం సక్సెస్ అవ్వాలి అన్నా, మనకంటూ సెల్ఫ్ క్రియేట్ అవ్వాలి అన్న కొంతమంది మన లైఫ్లో మనకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు, గాడ్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్, వెల్ విషర్స్, ఎనీవన్. సో వాళ్ళందరినీ కూడా ఎప్పుడు రిమెంబరింగ్ చేసుకోవాలి. పెన్సిల్ని ఎలాగైతే మన కెరియర్ స్టార్టింగ్లో యూస్ చేసుకుంటున్నామో, ఆ తర్వాత కెరియర్ ఎండింగ్లో కూడా ప్రతిసారి మనం యూస్ చేస్తూ ఉంటాము. సో అలాగే ఇవి ఎప్పుడు కూడా మన లైఫ్లో మనల్ని ఫౌండేషన్లా మన లైఫ్లోకి మనల్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేసి వస్తారో వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఓకే. అండ్ సెకండ్ పాయింట్, పెన్సిల్ రాసేటప్పుడు అవుతుందంటే మొద్దుబారిపోద్ది, అంటే షార్ప్ అన్నది తగ్గిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం, ఆటోమేటిక్గా మళ్ళీ చాప్ చేస్తాం. షార్ప్ చేసి మళ్ళీ యాజ్ యూజువల్గా రాస్తాం. అప్పుడు బాగా నీట్గా ప్రజెంట్ చేస్తుంది. సో అలాగే మన లైఫ్లో కష్టాలు, సుఖాలు అన్నవి చాలా కామన్గా వస్తాయి. ఆ రెండిటిని బ్యాలెన్స్ చేసుకొని మన లైఫ్ని మనం లీడ్ చేసుకునేటట్లు మనం ప్రిఫర్ చేసుకోవాలి. మన డెసిషన్స్ మనం తీసుకోవాలి. సో దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చి ఏంటంటే, పెన్సిల్ని యూజ్ చేసేటప్పుడు కంపల్సరీగా రబ్బర్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఎప్పుడైతే పెన్సిల్తో మనం రాస్తామో ఎక్కడైనా మిస్టేక్ వస్తే వెంటనే రబ్బర్తో ఎరేజ్ చేసేస్తాం. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఎరేజ్ చేసినప్పుడు అలాగే మన లైఫ్లో మనం ఏదైనా పొరపాట్లు చేస్తాం, చాలా పొరపాట్లు చేస్తాం, మనకు తెలియకుండానే కొన్నిసార్లు తప్పులు, పొరపాట్లు చేస్తాం. వాటి నుంచి నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ టైం అవి రిపీట్ అవ్వకుండా మనల్ని మనం చాలా ప్రోగ్రామ్ చేసుకొని చాలా ముందుగా ఆలోచించుకొని అడుగు వేయాలి. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ థర్డ్ స్టెప్. అండ్ ఫోర్త్ స్టెప్, పెన్సిల్ పైన కనిపించే చెక్క అందరూ అబ్జర్వ్ చేస్తారు, లోపల దానికి ఉండే గ్రానైట్ చాలా ముఖ్యమైనది. పెన్సిల్ పైన ఉన్న చెక్క లోపల గ్రానైట్ లేకపోతే పెన్సిల్ యూజ్ చేయగలమా? యూజ్ చేయలేం. అలాగే ప్రతి మనిషికి రూపం ఎంత ముఖ్యమో రూపం లోపల ఉన్న గుణం కూడా అంతే ముఖ్యం. సో ఈ రెండిట్లో రూపం అందంగా ఉండి లోపల గుణం మంచిది కాకపోతే అది మనకి తెలియకుండానే మనలో నెగిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేసి మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా మనకి నెగిటివ్ అట్మాస్ఫియర్ అన్నది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మన రూపం అందంగా ఉండి మన ఆలోచనలు కూడా పాజిటివ్ వైపు ఉన్నాయో ఆటోమేటిక్గా మనకు కూడా చాలా తొందరగా గుర్తింపు లభిస్తుంది. సో పెన్సిల్కి గ్రానైట్ ఎంత బలమో మనలో ఉన్న గుణం కూడా మనకి అంత బలమని గుర్తుపెట్టుకోవాలి. ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, బట్ నాట్ లీస్ట్ పాయింట్. అది ఏంటి అంటే, పెన్సిల్ని ఉపయోగించిన ప్రతిసారి అది నెక్స్ట్ పేజీలో మనం బాగా నొక్కిపెట్టి రాసాం, నెక్స్ట్ పేజీలో సేమ్ అవే లెటర్స్ మళ్ళీ కనబడతాయి, ప్రింట్ అయ్యి ఉంటాయి. సో ఆ విధంగానే ఒక మార్క్ని క్రియేట్ చేసేస్తుంది. ఇక్కడ రాసిన పాయింట్ని అక్కడే మనకి మార్క్ లాగా చూపిస్తుంది. సో అలాగే మన లైఫ్లో కూడా, మన వ్యక్తిత్వంగా కూడా, మనం ఏదైతే డైలీ లైఫ్లో, మన రొటీన్ లైఫ్లో మనం ఏదైతే పనులు చేస్తామో అవి మంచివి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, మన డైలీ లైఫ్లో ఏవైతే చేస్తామో అవి మన లైఫ్ అన్నవి మనకి ఒక మార్క్ని క్రియేట్ చేస్తాయి. అవి పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. సో ఆ మార్క్ మనకి ఎలా ఉండాలి అంటే, మనం లేకపోయినా రేపొద్దున మన గురించి 10 మంది ఒక పాజిటివ్ వేలో మాట్లాడుకునేటట్టు ఆ మార్క్ ఉండాలి. అది మనం క్రియేట్ చేసుకోవాలి. పెన్సిల్ ఎలాగైతే తన మార్క్ని క్రియేట్ చేసుకుందో అలాగే మన లైఫ్లో కూడా మనందరం కూడా మనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకోవాలి. అది కూడా ఒక పాజిటివ్ వేలో క్రియేట్ చేసుకోవాలి. అది కూడా మనం చేసే పనుల ద్వారానే
క్రియేట్ చేసుకోవాలి. సో ఇదన్నీ మీకు యూజ్ అవుతాయి. ఇవన్నీ కూడా మన లైఫ్లో మనం చాలా వాల్యుబుల్ విషయాలు, మనందరూ నేర్చుకోవాల్సిన విషయాలు అని చెప్పి మీ అందరికీ తెలియాలి, మీరందరూ నేర్చుకోవాలి అని చెప్పి ఈ వీడియో చేసేస్తున్నాను. సో మీరందరూ వాచ్ చేయండి. ఈజ్ వెరీ యూస్ఫుల్ టు ఎవ్రీ వన్. సో ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ హూ ఆర్ సపోర్టింగ్ మీ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో అందరికీ కూడా థ్యాంక్ యూ ఎవ్రీ వన్.